ఇచ్చాను. ఆయన కన్విన్స్ అయ్యాడు, గంట సేపు కూర్చున్నాం, ఆయన కన్విన్స్ అయ్యాడు, చూశాడు, వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు. అందుకని ఆయనకు తెలుసు, ఎందుకో అప్పుడున్న కారణాల వల్ల పెట్టలేదు. అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే. ఇప్పుడు అవకాశం వచ్చింది. అడుగుతారంటే ఇప్పుడు ఇంకా టూ ఎర్లీ. మనం చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు. మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ, జగన్ ఉండాలా పోవాలా, అదే ఇష్యూ. జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అది వాళ్ళు కూడా దగ్గర 40%కి వచ్చేసారు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి 2019లో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి 0.2-0.3% తేడా, అంతే. 39.2 ఆయనకి వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి, జగన్కే ఎక్కువ వచ్చాయి 0.6. అదే పర్సంటేజ్, నేను చెప్పేది పర్సంటేజ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిల్ ఇన్ ఏదో అంటారు, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని. అంటే ఈ సమాధుల్లో కొడుతున్నప్పుడు చుట్టూ శవం లోపలెట్టి మేకులు కొడతారు, చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆఖరి మేకు టకామని కొడితే తీసుకెళ్ళి దింపేయడమే. ఆఖరి మేకు ఏంటరా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది, ఊహించినంత డ్యామేజ్ చేసింది. మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది. ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు, ఈ రెండు గట్టిగా కొట్టాయి. ఇంకా ఏమండి, ఇగో మీకు ఒక ఆయన పంపాడు, ఒక చిన్న ఇగో లాస్ట్లో ఇది వినేయండి. మొన్న మోడీ గారును ఈయన పక్కకి వెళ్ళారు, చూశారుగా మీరు. దీని పక్కకి వెళ్ళారట. దేని పక్కకి, మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళారట. పక్కకి వెళ్ళి ఇంకో ఒక ఆయన పంపాడు. చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా మహాబలుడైన జగను ఎట్లు ఓడెను? దానికి సమాధానంగా మోడీ చెప్పాను, అంటే భారతంలోదనమాట. నా చేతను నీ చేతను, తిట్లు తిన్న పవనుని చేతను, ఆస్తి అడిగిన చెల్లి చేత తల్లి చేత, సచివుడగు సజ్జల చేత, అరయంగు జగను దోడే 6 చేతను. ఈ 6 కలిపి జగన్ని ఫినిష్ చేశారు. అండ్ అందులో ఎవరెవరు? నేను అంటే మోడీ, చంద్రబాబు, పవను, షర్మిల, విజయలక్ష్మి గారు, సచివుడగు సజ్జల పక్కన ఆయనగా అన్ని మాట్లాడాడు. వీళ్ళు 6 కలిసాను. ఇదేదో బాగుందని పెట్టుకున్నాను, బాగుంది కదా. కర్ణుడు చచ్చిపోయినప్పుడు శ్లోకానికి కొంచెం మార్పులు చేశాడు అన్నమాట. మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని? మన దగ్గర డబ్బులు లేవు, అదే తెలంగాణలో ఆపేయమన్నారు. తెలంగాణలో ఆపేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. అదే మన విభజన, మనకి విభజనలో జరిగిన అన్యాయం అదే. అక్కడ రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం. ఈ పుస్తకాలు పేర్లు ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరెట్టి, వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరెట్టి, వీటి వల్ల ఏమి ఒక్క ఓటు రాదు. ఆ పెయింటింగు అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా. జగన్ అన్నవాడు నవరత్నాలు ఇచ్చాడుగా, అప్పుడు పరిస్థితి బాగోలేదు, ఇచ్చాడు. ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్. సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు. తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ ముందు ఆల్రెడీ 7,000 ఇచ్చామన్నాడుగా, 7,000 ఇచ్చేస్తారు. నేను అనుకోవటం నెక్స్ట్ ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాంట్లో కూడా ఫైనలైజ్ చేసేస్తారు. ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట, మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, జగన్కి అయితే ఫస్ట్ టైం సీఎం, చంద్రబాబు నాయుడు ఎన్నోసారి, ఇది 4వ సారి 5వ సారి.
4వసారి తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి తెలుసు. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ఈవీఎంలతోటి ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి, పాత పేపర్లు అని పేపర్లు కూడా పెడుతున్నారు. పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు. కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది అని నెంబర్ ఇచ్చారు. ఈ 2 నెంబర్లకి తేడా ఉంది. ఇది ఎలా అన్నది కొంతమంది అంటాడు లేదండి పోస్టల్ ఓట్లు వాళ్ళు కలపలేదని. పోస్టల్ ఓట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషను? అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే 5 నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు. ఏంటి తేడాలని అడగాలి, ఎందుకు వచ్చే తేడాలని అడగాలి. నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉందిట. ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే, ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే. లాస్ట్ టైం ఆ ఊరిలో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు, ఈసారి ఈ పార్టీలోకి వచ్చాడు. అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు. వీళ్ళే వెళ్ళటం అక్కడ ఏదో 5 వేళ్ళు నొక్కేస్తారు, ఏదో చేస్తారు, మిషన్ వర్స్ పెట్టి నొక్కేస్తారు టక్ 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 అని. 660 ఓట్లు ఒక పార్టీకి, వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు, మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు. 140 ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు. నొక్కింది ఆ రకంగా నొక్కారని ఆ 10 మంది ముఖ్యులు ఎవరున్నారు వాళ్ళందరికీ తెలుసు. అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు 140 ఎవరికైతే నొక్కారో వాడికి 240 మెజార్టీ వచ్చింది. ఈ 660 పోయి 240 మెజార్టీ మొత్తం అంటే 1000 ఓట్ల 1200 ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి. అది చెప్పాడు ఏదో మోడీ ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు. మేము మా ఊర్లో ఎలాగ ఎప్పుడు వాళ్ళు నొక్కేసుకుంటాం, ఎవడు రాడు పోలింగ్కి, ఇలా నొక్కుతుంటే ఎలా వచ్చేసింది, ఏదో తేడా అవుతుంది. కానీ నువ్వు చెప్తా వచ్చంటే మేము ఎక్కడ చెప్పండి మేమే నొక్కేసుకున్నామని. కొత్త ప్రభుత్వానికి అభినందనలు. పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది, ఆయనకు కూడా అభినందనలు. మన కందులు దుర్గేష్ మినిస్టర్ ఇచ్చారు. సిఫార్సు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి, అంగీకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే దుర్గేష్ మనకి చాలా కాలం నుంచి మిత్రుడు, శిష్యుడు కాదు. శిష్యుడు ఎలా అవుతారు? వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల ఫ్యామిలీ, చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నాతో చాలా ఎక్కువ కాలం నాతో కలిసి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది. చాలా కాలం నుంచి మిత్రుడు, శిష్యుడు కాదు. శిష్యుడు ఎలా అవుతారు? వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల ఫ్యామిలీ, చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నాతో చాలా ఎక్కువ కాలం నాతో కలిసి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది.